వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎంతో యమ్మీగా ఉండే రుచికరంగా ఉండే పప్పుచారుని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పప్పుచారు మనకు తెలుగు ప్రజలకైతే చాలా చాలా ఇష్టంగా దీన్ని తీసుకుంటారు. మనం రోజు కూడా కర్రీస్ తిని తిని విసిగిపోయినప్పుడు ఒక్కసారి ఒక వారానికి ఒక్కసారైనా ఈ విధంగా పప్పుచారుని అయితే చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. పప్పుచారుని ప్రిపేర్ చేయడానికి నేను 150 గ్రాముల పప్పునైతే తీసుకున్నాను. కందిపప్పును బాగా వాష్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నాం కదా, 300 మిల్లీలీటర్ల నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం మంచినీళ్ళు కూడా యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టి 4 విజిల్లు వచ్చేంత వరకు కందిపప్పును అయితే ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనం కుక్కర్ అయితే మూత తీసి చూడాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పప్పు అయితే ఉడికిపోయింది మెత్తగా. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకు. కాసేపు ఒకసారి బాగా కలుపుకొని వీటిని అయితే పక్కన పెట్టుకుందాము. అలాగే మరొక బౌల్ తీసుకొని మనం ఉడకబెట్టుకున్న కందిపప్పునైతే ఆ బౌల్లోకి యాడ్ చేసుకొని కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చూడండి, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం 4 నుంచి 5 మునక్కాయ ముక్కలను అయితే చీలికలు తీసేసి అందులో వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకున్నాను. మీడియం సైజు 2 పెద్ద ఉల్లిగడ్డలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి కట్ చేసి అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఈ పప్పు అనే మిశ్రమంని బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా 5 to 10 మినిట్స్ పాటు కలిపిన తర్వాత మనకు నీళ్ళు ఎంతైతే సరిపోతుందో అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పప్పు మిశ్రమంని కలుపుకున్నాం కదా, ఇది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై అయితే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు మనం ఎంతసేపు అయినా పర్లేదు, కానీ అవి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే సాల్ట్ సరిపోకపోతే ఒకసారి వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోండి. పులుపుకు తగ్గట్టుగా ఒకసారి చూసి వేసుకోవాలండి. ఇక్కడ ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి ఫైనల్గా ఉప్పు కారం అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నట్లు మనం కరివేపాకు వేసుకోలేదు కదా తాలింపులో. ఇప్పుడు కరివేపాకు 3 నుంచి 4 రెమ్మలు అయితే ఇప్పుడు వేసుకున్నాను. ఇలా ఇప్పుడు ఉడికిన తర్వాత కరివేపాకు వేయడం వలన ఈ కరివేపాకు ఉన్న ఫ్లేవర్ అంతా కూడా పప్పుచారుకు అయితే పట్టి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో టర్న్ చేసి 5 to 10 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పుచారులోకి పోపునైతే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. నూనె కూడా కొంచెం వేగాక కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగాక మనకు జీలకర్ర అలాగే ఆవాలను కూడా యాడ్ చేశాను. అలాగే 2 నుంచి 3 ఎండుమిరపకాయలను చిన్న చిన్నగా కట్ చేసుకొని తాలింపును అయితే బాగా మగ్గనివ్వాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా కూడా బాగా వేగాక మనం ఇంతకుముందు పప్పుచారు అయితే రెడీ చేసుకున్నాం కదా, అది పోపులోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇలా పప్పుచారు మొత్తం కూడా ఈ పోపులో వేశాక ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టి ఉంచుకోవాలి. అంతే అండి, ఎంతో యమ్మీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి మనం వీక్లీ వన్స్ అయినా తీసుకుంటే చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.